హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని సింప్లిఫికేషన్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 3ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్గానే 50 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, నెంబర్ ఆఫ్ మెథడ్స్ తోటి. సో ఈరోజు మనం ఇంకా షార్ట్ కట్ మెథడ్ అండ్ అదేవిధంగా డెప్త్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, కాన్సెప్ట్ యొక్క డెప్త్ అనేది పెరుగుతుంది కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేషన్గా వినండి. అండ్ అదేవిధంగా నాతో పాటు మీరు కూడా సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేయండి. దాన్ని బట్టి మనకు అటెంప్ట్నెస్ అండ్ అదేవిధంగా ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారో ఆ యొక్క ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేసే అవకాశం కూడా లభిస్తుంది. సో లేట్ చేయకుండా క్లాసులోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. అండ్ అదేవిధంగా మీకు ఆల్రెడీ టోటల్ డేటా అంటే ఇప్పటివరకు ప్రొవైడ్ చేసినటువంటి ఎంటైర్ 380+ వీడియోస్ అనేవి మన యొక్క కోర్సులో అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ కోర్స్ తీసుకున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా మీకు స్టడీ మెటీరియల్ అనేటటువంటి యాప్ ఉంటుంది కదా, దాంట్లో మీకు ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం వర్షన్లో మీకు అందుబాటులో ఉంది. వాటన్నింటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ యొక్క ఫైల్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా, లాస్ట్ 30 years సంబంధించినటువంటి 3000+ బిట్స్. అండ్ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ అవన్నీ కూడా రివిజన్ చేయండి ఫ్రెండ్స్. ఈసారి గ్రూప్ డీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ కూడా ఎక్కువగా మనకు ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఈసారి గ్రూప్ డీలో రాబోతున్నాయి. కాబట్టి ముందే అవి కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకు తర్వాత రివిజన్ అయినా కాకపోయినా అట్లీస్ట్ మీకు ఇక్కడ ఒకసారి చదువు ఉంటారు కాబట్టి గ్యారంటీ మార్క్స్ అని వస్తాయి. ఓకేనా, లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 72 డివైడెడ్ బై బ్రాకెట్ ఆఫ్ 27 మైనస్ 35 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 42 మైనస్ 45 డివైడెడ్ బై 9 ఇంటూ 2. సో మన సింప్లిఫికేషన్ సాల్వ్ చేయాలంటే బాడ్ మాస్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి ఎలిమెంట్. ఓకేనా, సో బాడ్ మాస్ రూల్ ప్రకారం ఏంటిది, ఫస్ట్ డివిజన్ రావాలి. సో డివిజన్ ఎక్కడుంది, 45/9, 5 వచ్చేసింది. ఓకేనా, సో ఇంకెక్కడైనా డివిజన్ ఉందా, ఇక్కడ ఉంది. కానీ ఓవరాల్ బ్రాకెట్ నుంచి వచ్చిన తర్వాతనే ఇది సార్ట్ అవుట్ అవుతుంది కదా. ఓకే, సో ఇక్కడ డివిజన్ అన్నది లాస్ట్కి ఇంప్లిమెంట్ చేసేద్దాం. సో లోపల బ్రాకెట్ లోపల ఉన్నది చూద్దాం. సో ఫస్ట్ బ్రాకెట్ ఏంది 42 మైనస్ ఇక్కడ ఏమొచ్చింది 5 ఇంటూ 2. సో ఇక్కడ చూడండి బాడ్ మాస్ రూల్ ప్రకారం డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ కదా, మల్టిప్లికేషన్ 5 2 10, 42 మైనస్ 10 32. ఓకేనా, 42 మైనస్ 10 32. సో దీనికి 35 మైనస్ హాఫ్, సో మైనస్ హాఫ్ ప్లస్ మైనస్. సో 35 నుంచి 32 పోతే 3 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏముంది, మైనస్ ఉంది కదా. సో ఇక్కడ కూడా మైనస్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది, మైనస్ 27. సో 27లోంచి 3 పోతే ఎంత ఫ్రెండ్స్, 24. ఓకేనా, 27లోంచి 3 పోతే 24. 72/24 ఎంత, 3. రోజుకి 24 గంటలు కదా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడ మనకు బాడ్ మాస్ రూల్ వస్తేనే మనకు సింప్లిఫికేషన్ అనేది సింప్లిఫై అయిపోతుంది, లేదంటే కాంప్లికేషన్ అయిపోతుంది. ఓకేనా, ఇఫ్ టీ ఈక్వల్స్ టు 93 + 15 డివైడెడ్ బై 3 × 4 మైనస్ 24 + 8 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టీ. సో టీ వాల్యూని కనుక్కోమని ఇక్కడ డివిజన్ ఉంది, కానీ 2 బ్రాకెట్లు సాల్వ్ అవుట్ అయిన తర్వాతనే మనకి ఒక ఆన్సర్ వస్తుంది. సో 93 + 15 ఎంత ఫ్రెండ్స్, 93 + 10 ఎంత, 103. 103 + 5 ఎంత, 108 డివైడెడ్ బై 3 × 4 12 మైనస్ 24 + 8. సో ఇది సార్ట్అవుట్ చేసేసుకోవచ్చు కదా, 16 వస్తుంది. ఎందుకంటే 8 2 8 3, సో పోతుంది కదా, 8 3 24 కాబట్టి 8 2 16 అనేది మనకు వచ్చేస్తుంది. సో పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుందిగా, ఎందులో పోతుంది, 12 9 108, 12 10 120 కాబట్టి 9 మైనస్ 16. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, 16లోంచి 9 పోతే ఎంత, -7. సో బాడ్ మాస్ రూల్ రావాలి, బ్రాకెట్ లోపల ఉన్నది ఫస్ట్ సార్ట్ అవుట్ చేసుకోవాలి, తర్వాతనే బ్రాకెట్ బయటికి రావాలి. ఓకేనా, సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇందాక వచ్చినటువంటి సేమ్ మోడల్. 9 6 54, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ఫస్ట్ ఏది కావాలి, బాడ్ మాస్లో ఇంటూ రావాలి. 6 6 36, 79 మైనస్ 36. సో 79 మైనస్ 36 ఎంత, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 79 మైనస్ 36, ఏమవుతుంది, 43 అవుతుంది. 43 అవుతుంది. ఎందుకంటే 9లోంచి 6 పోతే 3, 7లోంచి 3 పోతే 4 కదా, మైనస్. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 63. సో 63లోంచి 43 పోతే 20. సో ఇక్కడ ఏముంది, మైనస్. సో మైనస్కి మైనస్ 35. సో 35లోంచి 20 పోతే 15. సో పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. సో ఇక్కడ 75 డివైడెడ్ బై 15. 15 1 15 ఎందులో పోతుంది ఫ్రెండ్స్, 15 4 60, 15 5 75. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఫాస్ట్గా ఉండాలి, మనం వితిన్ 1 minute ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టే ఉండాలి. అంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, క్వశ్చన్ చదువుతున్నా, తెలుగులో చెప్తున్నా,
విత్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. బట్ మీరు మాత్రం నాకంటే ఫాస్ట్గా చేయగలగాలి. నాకంటే ఫాస్ట్గా చేయగలిగితేనే మీరు అప్పుడు టాపర్ లెక్క అవుతారు. ఓకేనా. 0.36 ప్లస్ 0.284 డివైడెడ్ బై 0.4 ఇంటూ 0.8 మైనస్ 0.038. సో ఇట్లా వచ్చేసింది కదా. సో డైరెక్ట్ ఎక్కడ కూడా బ్రాకెట్ లేవు కదా. సో డైరెక్ట్ సింప్లిఫికేషన్ 0.284 బై 0.4. ఓకేనా. ఎందుకంటే ఫస్ట్ ఇది సార్ట్ అవుట్ అవ్వాలి, ఆ తర్వాతనే మనకు 0.8 అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకేనా. డిడ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? సో దీన్ని మనం సింప్లిఫై చేసేద్దాం. ఇది ఎందులో పోతుంది? 4 ఏళ్ళు 28, 4 ఒకట్ల. ఓకేనా. ఇది సింప్లిఫై అయిపోతుంది 0.71. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఆల్రెడీ ఒకటి ఉంది కదా, ఇది పైకి వెళ్ళిపోతుంది మనకు అది సింప్లిఫై అయిపోతుంది. అంటే 0.7 వస్తుంది. అప్పుడు అది సింప్లిఫై అయిపోయి మనకు 0.71 ఇంటూ 0.8 మైనస్ 0.038 ఎన్నేమో 0.36. సో దీనిలోంచి దీనిని తీసేసుకోవచ్చు, మనకి ఇంకా సింప్లిఫై అయిపోతుంది. ఓకేనా. సో 7 56, 8 ఒకటి 8, 568, 0.568. సో 0.36, 0.56 మైనస్ 0.038. సో ఈ మొత్తాన్ని సార్ట్అవుట్ చేస్తే మనకు వచ్చేది ఎంత? 0.89 వస్తుంది. ఎందుకంటే ఈ రెండు పెద్దది, అది ఒకటి చిన్నది కాబట్టి. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 3 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 32/8 ఇంటూ 52/4 ప్లస్ 9. సో వాట్ ఈజ్ ద? సో ఇదేంటి 13 అవుతుంది. సో 52/13 ఇంటూ 32/8 3 ప్లస్. సో ఇదే కదా 13 ఎందులో పోతుంది? 13 4 8 4 32 4 16 16 ప్లస్ 3 ఎంత? 19 వచ్చేసిందా? దట్స్ ఇట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా మెథడాలజీ ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫస్ట్ ఈ పైన ఉంది కదా, దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. ఆ తర్వాతనే మనకి ఇక్కడ ఈ యొక్క రూల్స్ అనేవి వర్తిస్తాయి. సో 7 4 28. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేద్దాం. 112/28 మైనస్ 25. సో 28 ఎందులో పోతుంది ఫ్రెండ్స్? 8 4 32, 2 4 8, మొత్తం 4లో పోతుంది. అంటే 25 మైనస్ 4 ఏమవుతుంది? 21. సో పెద్దదాని ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, కానీ బ్రాకెట్ అవతల మైనస్ ఉంది కదా, మైనస్ 37 మైనస్ 21 వచ్చేస్తుంది. సో ఏమవుతుంది? 7లోంచి 1 పోతే 6, 3లోంచి 2 పోతే 1, మైనస్కి మైనస్ 40. సో 40లోంచి 16 పోతే ఎంత? 24. 144 డివైడెడ్ బై 24 ఎందులో పోతుంది ఫ్రెండ్స్? చెప్పండి. 24 మూల 72 వస్తుంది. 72 రెండుల కదా, అంటే 6ల. ఓకేనా. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకోవచ్చు కదా. 144ని నేను 72 ఇంటూ 2 రాసుకుంటా. కింద 24 తెలుసు, 24 ఒకట్ల 24 మూల 3 2 6 వచ్చేసింది కదా. ఓకేనా. అట్లా మనకు మెథడాలజీని తెలవాలి, ఎట్లయినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇఫ్ g ఈక్వల్స్ టు 96 డివైడెడ్ బై 12 ప్లస్ 14 ఇంటూ 12 ప్లస్ 8 డివైడెడ్ బై 2, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1/4 ఆఫ్ g? సో g యొక్క 1/4 వంతు వాల్యూ ఏంటిది? సో g వాల్యూ అడుగుతలేడు, gలో 1/4 వంతు వాల్యూ అడుగుతుండు. ఇది మనం పట్టించుకోకుండా క్వశ్చన్ సార్ట్అవుట్ చేసేసుకుంటా వచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తాం. మనకు వచ్చినటువంటి మెథడాలజీ అన్నీ కరెక్టే. ఇంప్లిమెంటేషన్ అంటే ఆప్షన్ పికింగ్లో రాంగ్ వల్ల మార్క్స్ మిస్ అయిపోతాయి. సరే. సో 96లో ఇదేమవుతుంది? 12 ఒకట్ల ఎందులో పోతుంది ఫ్రెండ్స్? 12 96. ఎక్కాలైతే వచ్చు కదా. ఇది 20. 8 ప్లస్ 14 ఇంటూ 20 డివైడెడ్ బై 2. ఇక్కడ డివైడెడ్ బై ఉంది. సో డివైడెడ్ బై ముందు కాబట్టి ఇది 10. సో 140 ప్లస్ 8 148. సో కొద్దిమంది ఏం చేస్తారంటే ఇది ఇంటూ ఇది చేసి ఆ తర్వాత ఇది చేస్తారు, మొత్తం మిస్టేక్ అయిపోద్ది. సో g ఈక్వల్స్ టు 148. సో g ఈక్వల్స్ టు 148 ఇది పిక్ చేస్తే 0.333 మైనస్ అయిపోతుంది. నువ్వు చేసిందంతా వేస్ట్గా. నువ్వు నీ మెథడాలజీ తెలిసి అన్ని ప్రాపర్గా చేసినా కూడా నువ్వు రాంగ్. అడిగింది 1/4 వంతు కదా, 1/4 వంతు అడుగుతుండు. అంటే 148/4. 4 ఒకట్ల 4 ఎందులో పోతుంది? 4 ముళ్ళ 12, 28, 4 ఏళ్ళ 28. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. 18 డివైడెడ్ బై 1/8 ఆఫ్ 11 ప్లస్ 16 మైనస్ ఆఫ్ 10 ప్లస్ 7 మైనస్ బార్ ఆఫ్ 6 ప్లస్ 8. సో 6 ప్లస్ 8 పైన బార్ ఉంది కాబట్టి ఇది 14. సో
ఇది 17 అవుతుంది. సో 17లోంచి 14 పోతే 3 వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఇంప్లిమెంట్ అవుతుంది. సో 16కి 16 ఓకేనా, ప్లస్ 11. సో ఇది సాల్వ్ చేద్దాం. 16 ప్లస్ ఇది ఎంత అవుతుంది 11 అంటే 20, 7 మైనస్ 3 1/8 డివైడెడ్ బై 18. సో 1/8. సో ఇది సాల్వ్, ఇది 24 అవుతుంది. 8 3 24. సో 18/3 ఈ మొత్తానికి కదా, డివైడెడ్ బై ఉంది వచ్చిన దానికి మొత్తానికి కదా 6 ఓకేనా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. 22 minus 1/4 bracket of -5 minus of 48 divided by -16. సో ఓకే, దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం? ఈ ఒక సెక్షన్ కదా, ఇది మైనస్ బాడ్మాస్లో లాస్ట్కి వస్తుంది, సబ్ట్రాక్షన్ అనేది లాస్ట్కి వస్తుంది ఓకేనా. -48 by -16 ఈ వాల్యూ ఏమవుతుంది, క్యాన్సిల్ అయితే 3 వస్తుంది. ఇప్పుడు మైనస్ ఇంప్లిమెంట్ అవుతుంది. దట్ మీన్స్ -5 -3 1/4 ఆఫ్ 22 మైనస్. సో ఇదేమవుతుంది 22 minus 1/4 ఆఫ్ 5 + 3 8 -8 4 1 4 2 22 మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +2 దట్ ఈక్వల్స్ టు 24. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో నియర్ బై వచ్చేసింది కదా మనకు, అక్కడ ప్లస్ మైనస్ యొక్క తేడాతోటే మొత్తం మార్క్స్ మిస్ అయిపోతాయి. ఎంటైర్కి మనకు డివైడెడ్ బై ఉంది లాస్ట్కి ఓకేనా, ఎంటైర్కి. సో ఇది మనకు బ్రాకెట్ లోపల ఇది ఉంది కదా 247/13. సో ఫస్ట్ దీన్ని మనం సార్ట్అవుట్ చేద్దాం. సో ఈ చిన్నదాన్ని మనం సార్ట్అవుట్ చేసుకుంటే అయిపోతుంది కదా, 13 19లో పోతుంది ఓకేనా, 13 19. ఎందుకంటే 13 20లో ఏమవుతుంది 260 కదా. సో 260లోంచి 13 తీసేస్తే 247 ఓకేనా. -11 ఇక్కడ వచ్చిన దానికి మైనస్ ఇంప్లిమెంట్ అవుతుంది -23. సో ఇది ఇంటూ ఉంది కాబట్టి దీన్ని మనం సార్ట్అవుట్ చేసేద్దాం. -45 ప్లస్ 23 ఏళ్ళు ఎంత, సో ఇది 161 వస్తుంది. -19 -11 ఈ ఓవరాల్కి /2 ఓకేనా. సో మనకు మొత్తం ప్లస్లు మైనస్లోకి వెళ్ళిపోయింది. సో దీనిలోంచి వీటన్నిటిని తీసేయాలి. సో 19 11 ఎంత 30 30 45 75. సో 161లోంచి 75 తీసేసి ఏమొస్తుంది 86 వస్తుంది. 86/2 దట్ ఈక్వల్స్ టు 43. సో ఇక్కడ ఆల్రెడీ పెద్దది ప్లస్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 74 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 85 డివైడెడ్ బై 49 -41 -3/5 డివైడెడ్ బై 3 × 9. సో ఇదేంటి ఫ్రెండ్స్, బార్ ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ బార్ ఉంది కదా, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయాలి. బార్ ఉంది అంటే ఫస్ట్ అది సార్ట్అవుట్ చేయాలి. ఏమవుతుంది 9 × 27. 3/5 వాల్యూ నేను రాసుకోవచ్చు, 3² × 3² × 3 రాసుకోవచ్చు కదా ఓకేనా. 9 × 9 × 3 81. 81 × 3 ఎంత, 8 3 24 3 1 3 243. 243/27 ఓకేనా. సో ఇదేం ముందులో పోతుంది 9లో పోతుంది, ఇది డైరెక్ట్గా 9లో పోతుంది. మనకి ఇక్కడ సెక్షన్ అయిపోయింది. దీని మైనస్ ఉంది కదా, మైనస్ ఇంప్లిమెంట్ చేసేద్దాం. సో 41 - 9. సో 41లోంచి 9 పోతే ఎంత, 41లోంచి 9 పోతుంది ఫ్రెండ్స్ 32 కదా. సో 32 అనేది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 49 - 32 7 1 ఇక్కడ డివైడెడ్ బై ఉంది. దట్ మీన్స్ పదిహేడు 5లో పోతుంది. ఎందుకంటే 7 5 35, 1 5 50, 1 5 5 కాబట్టి మొత్తం 5లో పోతుంది. సో 74 మనకు అక్కడ పవర్, మనకు అక్కడ బయట మైనస్ ఉంది కాబట్టి -5. సో మైనస్ అనేది లోపలికి ఇంప్లిమెంట్ అయిపోతుంది. 74 - 5 69. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా. సో మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, దానివల్ల మీకు ఎక్కువ
మెథడాలజీ అర్థమవుతుంది, ఎంత ఫాస్ట్గా చేస్తున్నామో అంతే ఫాస్ట్గా మీకు కూడా అవుట్పుట్ వస్తుంది. హాఫ్ 16 + 15 × 119 + 113 - 16. సో 12 - 1 అంటే ఎంత? 11. హాఫ్ అంటే ఏంటిది? ఇంటూ. హాఫ్ అంటే ఇంటూ 16 15 ఎంత? 15 15 31 31 ఇంటూ. సో 119 113. సో దీనిలోంచి 16 తీసేసి ఇదేమవుతుంది? 16లోంచి 13 పోతే 3 అంటే 97. 119 + 97. ఓకేనా? సో 11 ఇంటూ 31 ఇంటూ. సో ఇది మొత్తం యాడ్ చేసేద్దాం. ఏమవుతుంది? 6 11 216. సో ఈ మొత్తాన్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే 73656 వస్తుంది. 73656. సో దీన్ని సార్ట్అవుట్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ 6 ఒకట్ల 6 6 ఒకట్ల 6. సో డైరెక్ట్ ఇది ఒకటే 6 ఉంది, మిగిలిన కూడా లాస్ట్లో సున్నాలు ఉన్నాయి. కాబట్టి అంతే, వాళ్ళు మెథడాలజీ ముందే చూసుకొనే మనకు సింప్లిఫై అయ్యేటట్టే వితిన్ 1 minute సార్ట్అవుట్ అయ్యేటట్టే ఇస్తాడు. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 63 క్వశ్చన్ ఇది. 25 + 15 - 51 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 4 × 15 ఆఫ్ 17. దట్ మీన్స్ హాఫ్ అంటే ఇంటూ అని మనం కన్సిడర్లో తీసుకోవాలి. డివైడెడ్ బై 20 + 6 - 2 బార్. సో 6 - 2కి బార్ ఉంది కాబట్టి 6లోంచి 2 పోతే 4. దీని పవర్లో దీనిపైన ఇదంతా మ్యాటర్ వచ్చేసింది. సో ఫస్ట్ ఇది సార్ట్అవుట్ చేసేసుకుందాం, ఇది సింపుల్గా ఉంది కదా. 25 10 35 35 5 ఎంత? 40 51. ఇదేమవుతుంది? 11 -11 ప్లస్ ఈ యొక్క డేటా. సో -11 + 4 ఏమవుతుంది? -7 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. మనకి ఇది ఒక్కటి మధ్యలో ఉన్నది ఒక్కటి సార్ట్అవుట్ అయితే అయిపోతుంది. సో దట్ మీన్స్ 4 × 15 × 17 మొత్తానికి 20. ఎందులో పోతుంది ఫ్రెండ్స్? 5 ముళ్ళ 5 4 4కి 4 క్యాన్సల్. 17 ముళ్ళు ఎంత? 51. 51లోంచి వెళ్ళిపోతే ఎంత? 44. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో అది ప్లస్ కాబట్టి ప్లస్. అండ్ నెక్స్ట్ 4 ఫైండ్ ద ఫాలోయింగ్. 10 + 26 - 15 × 20 - 5 డివైడెడ్ బై 2 × 7 - 5. సో బార్ అని దీనిపైన ఉంది కాబట్టి ఫస్ట్ బార్ సాల్వ్ చేద్దాం. 7 - 5 ఎంత? 2. 2 × 2. సో ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఫస్ట్ డివైడెడ్ బైకే ప్రియారిటీ ఇవ్వాలి. ఓకేనా? -20. ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో ఇక్కడ ఉన్నటువంటి 2 ఇక్కడ ఉన్నటువంటి 2 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకంటే 5/2 × 2 వస్తుంది ఇట్లా స్ట్రక్చర్ అనేది. సో మిగిలింది ఎంత? 20 - 5. సో 20 - 5 అంటే ఎంత? 15 ఇంటూ అవతల మనకు 15 ఉంది -26. సో దీన్ని సింప్లిఫై చేసేస్తే 15 15 ఎంత? 225. సో 26 - 225. సో 225 నుంచి 26 పోతే -199. అవతలే ఉంది +10 ఉంది. సో 199లోంచి 10 పోతే ఎంత? 189. సో 189 ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 6.9 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 3.19 × 0.7 - 0.5 ఆఫ్ అంటే ఇంటూ 8.5 - 3.04 - 2.85. ఓకేనా? ఈ విధంగా మనకు స్ట్రక్చర్ వచ్చేసింది కదా. సో ఇవే మనకు డెప్త్కి వెళ్తున్నా కొద్ది అంటే ఎన్టీపీసీ లెవెల్ అండ్ అదేవిధంగా మనకు ఆర్పిఎఫ్ లెవెల్ ఆ యొక్క మోడల్స్ కూడా వచ్చేస్తాయి. ఓకేనా? మనకి ఇంకా దాదాపు ఇంకో 100 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి, కాకపోతే మోస్ట్లీ మనం కంప్లీట్ చేసేసుకుందాం మొత్తం ఎంటైర్ డేటాని. 6.9 మైనస్. సో ఇది ఎట్లా అయిపోతుంది ఫ్రెండ్స్? ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, సో అది డైరెక్ట్ మనం మల్టిప్లికేషన్ చేసేసుకుందాం. సో డైరెక్ట్ మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే వచ్చేటటువంటి వాల్యూ 2.233 మైనస్ 0.5 ఆఫ్. సో 8.5లోంచి 3.04 పోతాయి, 8.50లోంచి 3.04. సో తీసేసి ఇంతకుముందు చేసినాం కదా, ఇక్కడ 6 ఇక్కడ 4, 8లోంచి 3 పోతే 5. సో 5.46 మైనస్ అవతల ఎంత ఉంది? 2.85. ఓకేనా? ఇది మనకు వచ్చినటువంటి స్ట్రక్చర్. సో 6.9 మైనస్ 2.233 మైనస్. సో ఈ యొక్క అమౌంట్ని మనం మల్టిప్లికేషన్ చేసేస్తే ఇదేమవుతుంది? 2.73 అవుతుంది. సో ఇది ప్లస్, ఇది మైనస్, అండ్ అదేవిధంగా అవతలది కూడా మళ్ళీ మైనస్. సో మొత్తాన్ని మనం బ్రాకెట్లోంచి తీసేస్తున్నాం. ఓకేనా? 6.9
-3 పాయింట్, ఎందుకంటే ఇది ఎంత అవుతుంది 4 అవుతుంది, 4 5 అవుతుంది, 5లోంచి 2 పోతే 3.347. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 6.9 ప్లస్ 3.347. సో ఇది యాడ్ చేస్తే ఏమవుతుంది డైరెక్ట్ 10. సో 10 ఏముంది, ఇది ఒకటే కదా. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ 50 ప్లస్ 0.5 ఇంటూ 20 హోల్ బ్రాకెట్ ఆఫ్ డివైడెడ్ బై 0.7. సో మొత్తాన్ని బ్రాకెట్కి ఇది ఉంది కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ లోపల సాల్వ్ చేయాలి. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి 1/2 ఇంటూ 20. ఇది క్యాన్సల్ 10. 60 డివైడెడ్ బై 7 0.7. సో పాయింట్ తీసేస్తే పైన 600/7. సో 7 ఒకట్ల 7 ఎందులో పోతుంది ఫ్రెండ్స్, ఎందులో పోతుంది 7 7 56 40 ఉంటుంది. 7 5 35 7 5 35. సో అట్లా ఇది వస్తుంది 85.71. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై 2 1/3 minus 1 1/2 of 3/5 plus 1 2/5 divided by 2 1/3. సో ఇవన్నీ కూడా కొద్దిగా లాజికల్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, అండ్ ఇట్ టేక్స్ మచ్ టైమ్ ఆల్సో. సో వీటిని ఏమంటాం, మిశ్రమ భిన్నాలు అంటాం. సో వీటిని ఏమైనా సింప్లిఫై చేసేయాలంటే 3 2 6 1 7 ఇవన్నీ కూడా అపక్రమ భిన్నాలు. 2 1 2 1 3/2 హాఫ్ అంటే ఇంటూ 3/2 3/5 ప్లస్. సో ఇదేమవుతుంది 5 1 5 2 7 7/2 7/5 డివైడెడ్ బై 3 2 6 1 7 7/3. సో ఇది రివర్స్ చేసుకోవచ్చుగా మనం. ఈ యొక్క సెక్షన్ని ఇక్కడ 7/5 ఇంటూ 3/7 రాసుకోవచ్చు కదా. ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది 3/5 అయిపోతుంది. ఓకేనా. సో దీన్ని సార్ట్అవుట్ చేసేద్దాం. కాసా గడితే 6 14 మైనస్ 9 ఇంటూ 3/5. సో 3 1 3 2 పోతుంది. 14లోంచి 9 పోతే 5 5/2 ఇంటూ 1/5 5 5 క్యాన్సిల్. దట్ మీన్స్ 1/2 1/2. ఇక్కడ మనకి ఇంకేముంది ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ ప్లస్ 3/5. రెండింటికి కాసాకు 10. ఇదేమవుతుంది 2 5లు కాబట్టి 5 6 11/10. సో 11/10 వచ్చింది. సో ఇక్కడ 3/10 ఉంది. ఇది కాదు. సో ఇది ఛాన్స్ అవుతుందా, 10 1 10 1 11 11/10 సింబలైజ్ చేస్తుంది కదా. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ 4082 డివైడెడ్ బై 157 మైనస్ 23. ఓకేనా. ఈ విధంగా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కదా. సో రెగ్యులర్ మెథడ్, దీన్ని సింప్లిఫై చేస్తాం. సో ఇది త్రూ ఆప్షన్స్ అయినా మనం చేసుకోవచ్చు. ఓకేనా. త్రూ ఆప్షన్స్ అయినా మనం చేసుకున్నట్లయితే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో బై 67 ఉంది. సో 67 అంటే ఇది 67 తోటి ఎట్లా పోవట్లేదు కదా, కాబట్టి 67 అయితే అయ్యే అవకాశం లేదు. సో ఇక్కడ ప్లస్ -3 ఉంది, +3 ఉంది. సో అక్కడ చూసుకుంటే ఏమవుతుంది, అయితే ఇది 20లో కానీ 26లో కానీ ఇది మల్టిప్లై అవ్వాలి. ఇది ఇంటూ ఇది మనకు ఏం చేయాలి, ఇది 26 వస్తే 26లోంచి 23 పోతే ఇదే ఆన్సర్ అవుతుంది. లేకపోతే పైన 20 వచ్చింది అనుకో, అప్పుడు చేసినా మనకు -3 వస్తుంది. సో మనకు 157 × 20 చేస్తే ఏమొస్తుంది 157 1570 చేస్తే ఏమొస్తుంది 0 14 11 3. సో ఇది సెట్ కావట్లేదు. అది 26లా చూడాలి. ఓకేనా. అంటే 157 × 6లా చేసి వచ్చిన దాన్ని దీనికి యాడ్ చేస్తే మనకు 4082 వస్తుంది. సో 26 ఈజ్ అవర్ ఆన్సర్. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో అంత పెద్ద లెక్క ఇచ్చినప్పుడు లాజిక్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ లాజిక్ అనేది త్రూ ఆప్షన్స్ ద్వారా మనం అబ్జర్వ్ చేయాలి. బై 67 అంటే 157ని 67 లెక్క చేసుకోలేం కదా, అందుకని 4 + 1/6 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ -12 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ 24 - 13 - 3 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 20 - 4. ఓకేనా. 20 - 4 16. ఇదేమవుతుంది 24లోంచి 16 పోతే 8 అవుతుంది. ఎందుకంటే 8 2 8 3 కదా.
4 plus 1 by 6 minus 12 into 8 divided by 16. సో 12 ఎంబుల్ ఎంత ఫ్రెండ్స్? 12 ఎంబుల్ 96 మైనస్ 96 బై 16 ఇంటూ 1 బై 6. సో 96 16 ఎట్లా పోతుంది? 16 ఆర్ల. సో 4 ప్లస్ 1 బై 6 ఇంటూ మైనస్ 6. సో మైనస్ ఉంది కదా, ఇది క్యాన్సల్. దట్ మీన్స్ 4 minus 1 దట్ ఈక్వల్స్ టు 3. సో ఆప్షన్ D is our answer. And next question, what is the value of 14 divided by 5 of 2 minus 3 into 4 of 7 minus 2. సో 7 minus 2 నేను రాసుకోవచ్చు, 5 రాసుకోవచ్చు కదా. 5 into 4 ఇంటూ ఇక్కడ ఇది ఒకటి ఉంది. సో ఈ బ్రాకెట్ దీనికి సెట్ అయిపోతుంది. సో ఇట్లా చూద్దాం. 5 of 2 అంటే ఎంత? 5 2 10, 10లోంచి 3 పోతే 7, 14/7 ఇంటూ 4 ఇంటూ 5, 2 4 లేకపోతే 2 5 10 4 40. ఆప్షన్ B is our answer. And next 45 minus of bracket of 38 minus 80 divided by 4 minus 8 minus 12 divided by 3 bracket close divided by 4. సో వాట్ ఈస్ ద వాల్యూ? సో దీని యొక్క వాల్యూ ఏంటి ఫ్రెండ్స్? ఏమొస్తుంది? మొత్తం డివైడెడ్ బైలు ఉన్నాయి, మల్టిప్లికేషన్ లేవు, అండ్ అదేవిధంగా మనకు డైరెక్ట్ మైనస్లు ఇచ్చేసిండు కదా. బాడ్మాస్ రూల్ ప్రకారం ఇదేమవుతుంది? 4 అవుతుంది. ఇదేమవుతుంది? 20 అవుతుంది. ఓకేనా? సో ఇంప్లిమెంట్ చేసేద్దాం. సో ఫస్ట్ లోపల బ్రాకెట్లో 20 మైనస్ ఆఫ్, సో 8లోంచి 4 పోతే ఎంత? 4. సో దీని మట్టుకే ఉంది కదా డివైడెడ్ బై 4. 20 minus 1 minus 38 minus 45. సో 20లోంచి 1 పోతే 19 minus 19. సో 38లోంచి 19 తీసేస్తే ఏమొస్తుంది? 19 వస్తుంది. సో 45 minus 19. సో 45లోంచి 19 తీసేస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్? 45లోంచి 19 తీసేసి ఏమొస్తుంది? 26 వస్తుంది. ఆప్షన్ C is our answer. And next question, 72 divided by 1/2 bracket of 15 plus 12 minus 9 plus 6 minus 5 plus 7. సో బార్ అనేది ఎక్కడ దాకా ఉందో అది మాత్రమే మనం మేజర్గా తీసుకోవాలి. సో 5 plus 7 ఎంత? 12. 9 plus 6 ఎంత? 15 minus 12 దట్ మీన్స్ 3. సో 15 plus 12 మైనస్ ఇంప్లిమెంట్ అయితే -3. సో 12లోంచి 3 పోతే 9, 15 9 ఎంత? 24. 1/2 72 12. సో 72 బై ఇక్కడ ఏమొచ్చింది? 12. 12 1 12 6. అర్థమైందా? సో ఇట్లా మనకు 1/2 ఇస్తే ఫస్ట్ ఈ లోపలిది అయిపోయిన తర్వాత వచ్చిందని దీనికి వేసుకోవాలి. లేదా అట్లా చేయను అని అనుకుంటే 72 into 2 అట్లా చేసుకోవాలి. And next question, 6 minus 36 into 3 divided by 6 plus 5. సో 3/6 అంటే ఎంత? 1/2 ఇంటూ 36. 6 మైనస్ ప్లస్ 5, 6 1 6 18. సో 6 minus 18 ప్లస్ 5. సో 18లోంచి 11 పోతే ఎంత? 7. కానీ ప్లస్ మైనసా? మైనస్. ఆప్షన్ D is our answer. And next question, -6 of 40 divided by 7 minus of -3. సో 7 minus of -3 ఇదేం రాసుకోవచ్చు? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 7 3 10. దట్ మీన్స్ 40/10 -6 4 6 4 24 మైనస్కి -24. ఆప్షన్ D is our answer. 4 plus 1/6 of -10 into 25 minus 13 minus 3 divided by -5. సో ఫస్ట్ లోయెస్ట్ ఏది ఉంది? ఇది ఉంది. 13 16 అంటే 25లోంచి 16 పోతే ఎంత? 9 అవుతుంది. -10 into 9 -90.
ఇక్కడ డివైడెడ్ బై ఉంది కదా, డివైడెడ్ బై 5. ఈ పోర్షన్ అయిపోయింది. అవతల మనకి ఏముంది 4 + 1/6. సో మైనస్కి మైనస్ క్యాన్సల్. సో 4 + 1/6 ఆఫ్. సో 18. 6 ఒకట్ల 6 ముళ్ళ. సో 4 + 7, 4 + 3 దట్ ఈక్వల్స్ టు 7. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనం యొక్క క్లాస్ని ఫినిష్ చేద్దాం. ఐ హోప్ మీ అందరు కూడా ఈ యొక్క డేటాని అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ క్లాస్ ఇంకా డెప్త్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు భిన్నాలు అండ్ అదేవిధంగా మిశ్రమ భిన్నాలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, ఓకేనా, రియల్ నెంబర్స్ కానీ అండ్ అదేవిధంగా వాటి కర్ణీయాలు, అకర్ణీయాలు, వాటన్నిటి యొక్క డీటెయిల్ డేటా అనేది మనకు త్వరలోనే యాడ్ అవబోతుంది. కాబట్టి రోజు క్లాస్ అనేది డెప్త్గా అవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ అదేవిధంగా నెంబర్ సిరీస్, నెంబర్ సిస్టమ్స్, వాటన్నిటి యొక్క డేటాని ఫస్టే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ టోటల్ డేటాని కోర్సులో ఇవ్వడం జరుగుతుంది కదా. ఆ యొక్క టోటల్ థియరీ మొత్తం కూడా ఫస్ట్ చూసిన తర్వాతనే అప్పుడు ఈ యొక్క క్లాస్ చూడండి. వెరీ సింప్లిఫైగా అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా కాన్సెప్ట్ కూడా మీకు చాలా సింప్లిఫైగా వచ్చేస్తుంది. ఓకేనా. ఈ యొక్క వీడియోస్ నెంబర్ ఆఫ్ టైం వాచ్ చేస్తూ అట్ ద సేమ్ టైం నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. దెన్ యూ విల్ గెట్ ఎ బెటర్ మార్క్. ఓకేనా. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.